Hello everyone, welcome back to our channel Arunodayam Creations. Today we are going to start a new chapter, chapter 9, that is our environment, our concern. Our environment, our concern. First of all, what is meant by environment? Environment ante enti ante the sum of physical and biological factors along with their chemical interactions that affect an organism is called environment. The sum of physical factors on earth. ఎర్త్ మీద ప్రాణం లేని థింగ్స్ ఏమేమి ఉన్నాయి? సాయిల్, వాటర్, ఎయిర్, సన్లైట్, ఇలాంటి వాటిని ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఈ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే ద థింగ్స్ విచ్ హ్యావ్ లైఫ్ ఆన్ ఎర్త్. ఎర్త్ మీద ప్రాణం ఉన్నవి ఏమున్నాయి? ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్. సో ఈ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అండ్ ఈ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ రెండు కలిసి along with their chemical interactions that affect an organism. ఈ ఎర్త్ మీద ఉండే లివింగ్ ఆర్గానిజమ్స్ని ఈ ఫిజికల్ ఫ్యాక్టర్స్, ఈ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ కెమికల్ ఇంటరాక్షన్స్తో ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అన్నదాన్ని మనం ఎన్విరాన్మెంట్ అని పిలుస్తాం. సో ఈ చాప్టర్లో మనం ఎన్విరాన్మెంట్ గురించి, దాని మీద మనం తీసుకోవాల్సిన కన్సర్న్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఆన్ దిస్ ఎర్త్ నీడ్స్ ఎనర్జీ. ప్రతి లివింగ్ ఆర్గానిజంకి ఎనర్జీ కావాలి ఇన్ ఆర్డర్ టు పర్ఫామ్ వేరియస్ ఫంక్షన్స్. బాడీ లోపల జరగాల్సిన ఫంక్షన్స్ కోసము అండ్ బాడీ బయట ఎన్విరాన్మెంట్లో చేయాల్సిన వర్క్స్ కోసము ప్రతి లివింగ్ ఆర్గానిజమ్స్కి ఎనర్జీ అనేది కావాలి. సో ఆ ఎనర్జీ కోసం ఏం చేస్తాయంటే ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం విల్ డిపెండ్ ఆన్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫర్ ఫుడ్ ఫామ్లో ఎనర్జీని తీసుకుంటాయి అన్నమాట లివింగ్ ఆర్గానిజమ్స్. ఆ ఫుడ్ కోసం ఏం చేస్తాయి? ప్రతి లివింగ్ ఆర్గానిజం వేరొక లివింగ్ ఆర్గానిజం మీద డిపెండ్ అవుతాయి. ఓకే, సో అలా ఒక లివింగ్ ఆర్గానిజం వేరొక లివింగ్ ఆర్గానిజం మీద డిపెండ్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే ఫుడ్ చైన్ అని పిలుస్తాం. సో ఫుడ్ చైన్ ఇస్ ఎ లీనియర్ సీక్వెన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఏ కమ్యూనిటీ ఇన్ విచ్ వన్ ఆర్గానిజం కన్జ్యూమ్స్ అనదర్ వన్. సో ఫుడ్ చైన్ అంటే ఏంటంటే ఇది ఒక స్ట్రైట్ లైన్. ఇందులో ఏముంటాయి? సీక్వెన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే బోల్డ్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ గ్రూప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా ఏం చేస్తాయి? ప్రతి లివింగ్ ఆర్గానిజం కూడా కన్జ్యూమ్స్ అనదర్ వన్, వేరొక ఆర్గానిజంని తింటాయి, ఫుడ్గా తీసుకుంటాయి. అలా ఒక లివింగ్ ఆర్గానిజం ఇంకొక లివింగ్ ఆర్గానిజం ఒక చైన్ లాగా ఫామ్ అవ్వడాన్ని మనం ఫుడ్ చైన్ అని పిలుస్తాం. ఓకే, రిలేషన్షిప్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫుడ్ చైన్. ఫుడ్ కోసం ఒక లివింగ్ ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజం మీద డిపెండ్ అవ్వడాన్ని ఫుడ్ చైన్ అని పిలుస్తాం. సో ఎవ్రీ ఫుడ్ చైన్ కంటైన్స్ 4 or 5 ఆర్గానిజమ్స్ అంటే 4 or 5 స్టెప్స్ ఉంటాయి ప్రతి ఫుడ్ చైన్లోనూ. అండ్ దీస్ ఫుడ్ చైన్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ యారో మార్క్. ఒక యారో మార్క్తో మనం రిప్రజెంట్ చేస్తాం ఫుడ్ చైన్ని. సో యారో మార్క్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తే దే పాయింట్ ఫ్రమ్ ఫుడ్ టు ద ఫీడర్. ఫుడ్ నుంచి ఫీడర్కి పాయింట్ అవుట్ చేస్తాయి ఈ యారో మార్క్స్. అంటే యారో మార్క్ యొక్క టెయిల్ ఏమో ఫుడ్ని రిప్రజెంట్ చేస్తుంది, హెడ్ ఏమో ఫీడర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది తినేవారు, ఇవి తినబడేవి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట ఫుడ్ చైన్స్కి. సో మనం సరౌండింగ్స్లో చూస్తూనే ఉంటాం, గ్రాస్ వార్మ్స్ తీసుకుంటాయి, పురుగులు తింటాయి గ్రాస్ని. సో ఆ వార్మ్స్ని బర్డ్స్ తింటాయి. గ్రాస్ హోపర్స్, మిడతలు లాంటివి తింటాయి, వాటిని ఫ్రాగ్స్ తింటాయి, ఫ్రాగ్స్ని స్నేక్స్. గ్రాస్ టు బటర్ఫ్లై టు లిజర్డ్స్ టు హాక్. ఇవి సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఒక లివింగ్ ఆర్గానిజం వేరొక లివింగ్ ఆర్గానిజంని తింటూ ఉంది. అలా తినడం వల్ల ఫుడ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉందన్నమాట. ఓకే, ఫుడ్ వెబ్కి వద్దాం ఇప్పుడు. ఫుడ్ వెబ్ అంటే ఏంటి అంటే సిస్టమ్ ఆఫ్ ఇంటర్లాకింగ్ అండ్ ఇంటర్డిపెండెంట్ ఫుడ్ చైన్స్. సో ఫుడ్ చైన్స్ని కనుక మనం జాగ్రత్తగా కీన్గా అబ్జర్వ్ చేస్తే వీ కెన్ సీ సమ్ ఇంటర్లాకింగ్ అండ్ ఇంటర్డిపెండెంట్ చైన్స్. సో ఏ ఒక్క ఫుడ్ చైన్ కూడా ఇండిపెండెంట్గా ఉండదు. ఏం చేస్తే దే విల్ డిపెండ్ ఆన్ అదర్ ఫుడ్ చైన్స్ ఆల్సో. వేరొక ఫుడ్ చైన్లో ఉన్న లివింగ్ ఆర్గానిజం మీద కూడా డిపెండ్ అవుతాయి, అలా ఇంటర్లింక్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గ్రాస్ టు గ్రాస్ హోపర్. గ్రాస్ని గ్రాస్ హోపర్ తింటుంది. ఈ గ్రాస్ హోపర్ని ఫ్రాగ్స్ తింటాయి, ఈ గ్రాస్ హోపర్ని బర్డ్స్ తింటాయి, అలాగే వీటిని లిజర్డ్స్ కూడా తింటాయి. అవునా? అంటే ఒక ఫుడ్ చైన్లో ఉన్న ఆర్గానిజం వేరొక ఫుడ్ చైన్లో ఉన్న ఆర్గానిజమ్స్కి ఫుడ్గా అవుతుంది. అలాగే ఫ్రాగ్ని స్నేక్స్ తింటాయి.
ఓకే, ఫ్రాగ్ని స్నేక్స్ తింటాయి. ఓకే, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ బటర్ఫ్లై చూడండి, బటర్ఫ్లైస్ని లిజర్డ్స్ తీసుకుంటాయి. అఫ్ కోర్స్ బటర్ఫ్లైస్ని ఫ్రాగ్స్ కూడా తింటాయి. అలాగే బటర్ఫ్లైస్ని బర్డ్స్ తింటాయి. ఓకే, నెక్స్ట్ ఈ ఫ్రాగ్స్ని స్నేక్స్ తింటాయి అనుకున్నాం కదా, ఈ ఫ్రాగ్స్ని హాక్స్ కూడా తింటాయి. సో అలా ఏమైంది, ఫుడ్ చైన్లో ఉన్న ఆర్గనిజమ్స్ వేరొక ఫుడ్ చైన్లో ఉన్న ఆర్గనిజమ్స్తో ఇంటర్లింక్ అవుతున్నాయి. సో అలా ఇంటర్లింక్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఈస్ కాల్డ్ అస్ ఫుడ్ వెబ్ అంటాం. ఎలా కనిపిస్తుంది, ఇది మొత్తం ఒక వెబ్, స్పైడర్ వెబ్స్ ఉంటాయి కదా మనకి. సో బోల్డ్ అనే థ్రెడ్స్ అన్నీ ఇంటర్లింక్ అయినట్టు. సో ఇక్కడ కూడా ఫుడ్ చైన్స్లో ఉన్న ఆర్గనిజమ్స్ అన్నీ ఒకది ఇంకొక దాంతో ఇంటర్లింక్ అయినట్టు కనిపిస్తున్నాయి కదా, ఒక వెబ్ లాగా. అందుకే దీన్ని ఫుడ్ వెబ్ అని పిలుస్తాం. సో మన ఎన్విరాన్మెంట్లో ఇలా ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్స్ మనం చూస్తాము. ఓకే, అండ్ దీస్ ఫుడ్ చైన్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ప్రొడ్యూసర్. ఈ ఫుడ్ చైన్స్ ఎప్పుడు దేంతో స్టార్ట్ అవుతాయంట, ప్రొడ్యూసర్స్తో స్టార్ట్ అవుతాయి. ప్రొడ్యూసర్స్ అంటే ఫుడ్ని ప్రొవైడ్ చేస్తాయి, ఫుడ్ని తయారు చేసే వాటిని ప్రొడ్యూసర్స్ అని పిలుస్తాం. అండ్ ఈ ప్రొడ్యూసర్స్ని తినే ఆర్గనిజమ్స్ని మనం కన్జ్యూమర్స్ అని పిలుస్తాం. కన్జ్యూమర్స్, ద వన్ విచ్ కన్జ్యూమ్ ఫుడ్, ద వన్ విచ్ కన్జ్యూమ్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ని తినే వాళ్ళని కన్జ్యూమర్స్ అని పిలుస్తాం. ఈ కన్జ్యూమర్స్ని మనం మళ్ళీ డిఫరెన్షియేట్ చేసాం. ద వన్ విచ్ ఫీడ్స్ డైరెక్ట్లీ ఆన్ ప్రొడ్యూసర్ ఈస్ కాల్డ్ ప్రైమరీ కన్జ్యూమర్. ఏదైతే ప్రొడ్యూసర్ని డైరెక్ట్గా తింటుందో దాన్ని ప్రైమరీ కన్జ్యూమర్ అంటాం. ఆర్ఎల్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ హెర్బీవోర్. హెర్బీవోర్, ప్లాంట్స్ని తినే వాటిని హెర్బీవోర్స్ అంటాం కదా. సో హెర్బీవోర్స్ అనమాట. అండ్ ద వన్ విచ్ ఫీడ్స్ ఆన్ ప్రైమరీ కన్జ్యూమర్ ఈస్ కాల్డ్ సెకండరీ కన్జ్యూమర్. ఏదైతే ఈ ప్రైమరీ కన్జ్యూమర్ని తింటుందో దాన్ని సెకండరీ కన్జ్యూమర్ అంటాం. వీ కెన్ కాల్ దెమ్ యాజ్ కార్నివోర్స్ అంటాం, విచ్ ఈట్ ఫ్లెష్ కదా. నెక్స్ట్ ద వన్ విచ్ ఈట్స్ సెకండరీ కన్జ్యూమర్ ఈస్ కాల్డ్ టెరిషరీ కన్జ్యూమర్. అండ్ ఈ టెరిషరీ కన్జ్యూమర్స్ని తినే వాటిని టాప్ కార్నివోర్స్ అని పిలుస్తాం. సో ఇలా స్టెప్స్ ఉంటాయి మనకి ఫుడ్ చైన్స్లో. ఫస్ట్ ఆల్వేస్ ఫుడ్ చైన్స్ ఆర్ ఫుడ్ వెబ్స్ స్టార్ట్స్ విత్ ప్రొడ్యూసర్స్. ఓకే, అండ్ దే హ్యావ్ సో మెనీ కన్జ్యూమర్స్ బోల్డ్ అని ఉంటాయి. అండ్ వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, దట్ ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం, ఈ ఆర్గనిజమ్స్ అన్నిటికీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ సప్లైడ్ ఫ్రమ్ సన్ నుంచే తీసుకుంటే సన్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ప్రొడ్యూసర్స్. సో ఇక్కడ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, టాప్ కన్జ్యూమర్ వీటన్నిటికీ కూడా ఇండైరెక్ట్గా ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తున్నట్టు, మనకి సన్ నుంచే వస్తున్నట్టు. ఓకే, సన్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ హియర్. ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ ఫుడ్ చైన్స్ కేర్ఫుల్లీ, ఈ ఫుడ్ చైన్స్ని మీరు కనుక కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే వీ కెన్ సీ దట్ ఈచ్ ఫుడ్ చైన్ కంటైన్ నియర్లీ 4 or 5 స్టెప్స్. మనకి 4 or 5 స్టెప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. 1, 2, 3, 4, మ్యాక్సిమం 4 కనిపిస్తాయి. ఎందుకు అలాగా, వై ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 4 ఆర్గనిజమ్స్? అప్పుడప్పుడు 5 కూడా కనిపిస్తాయి. ఎందుకు 4 or 5 స్టెప్సే కనిపిస్తున్నాయి? ఓ 10, 20 ఉండొచ్చు కదా అంటే ఉండవు. ఎందుకు, వై ఫుడ్ చైన్స్ హ్యావ్ ఓన్లీ 4 స్టెప్స్ అంటే ఓన్లీ 80 to 90% ఆఫ్ ఎనర్జీ ఈజ్ 80 to 90% of energy is wasted as heat produced during the process of respiration, and 10 to 20% of energy is transferred in food chain. ఫుడ్ చైన్లో మనకి ఒక ఆర్గనిజం ఇంకొక ఆర్గనిజం తిన్నప్పుడు 80 to 90% ఆఫ్ ఎనర్జీ వేస్ట్ అయిపోతుందంట. 10 to 20% ఆఫ్ ఎనర్జీ మాత్రమే ఈ ఆర్గనిజం కన్జ్యూమ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చూడండి, లిజర్డ్స్ ఉన్నాయి. ఈ లిజర్డ్స్ని హాక్స్ తింటాయి. తిన్నప్పుడు ఈ లిజర్డ్స్లో ఉన్న ఫుడ్ మొత్తాన్ని 100% అనుకుందాం. ఈ 100% లిజర్డ్స్ని హాక్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ 100% హాక్లో ట్రాన్స్ఫర్ అవ్వదు. సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఫామ్లో వేస్ట్ అవుతుంది డ్యూరింగ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. ఈ లిజర్డ్స్ని తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసుకొని ఆక్సిడైజ్ అయితేనే కదా ఎనర్జీ వచ్చేది. ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్లో ఏమవుతుంది, సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అని చెప్పుకున్నాం మనం సెకండరీస్లో. గ్లూకోజ్ ఆక్సిడైజ్ అవుతున్నప్పుడు కొంత ఎనర్జీ హీట్ ఫామ్లో వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కొంత ఎనర్జీ ఏమవుతుంది, హీట్ ఫామ్లో వేస్ట్ అవుతుంది. ఇంకా సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బోన్స్, హెయిర్, టీత్, నెయిల్స్, ఫెదర్స్, అలా ఫామ్లో వేస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బటర్ఫ్లైస్ని ఫ్రాగ్స్ తింటాయి. బటర్ఫ్లైస్ని తీసుకుంటున్నప్పుడు వాటిలో ఉన్న వింగ్స్ని వదిలేస్తాయి. ఓకే, లిజర్డ్స్ని హాక్ తీసుకుంటుంది, దానిలో బోన్స్ని వదిలేస్తాయి. ఓకే, ఇంకా కౌని టైగర్ తింటుంది,
సో వాటిల్లో ఉన్న బోన్స్ కానీ హార్న్స్ కానీ ఇలా వీటిని కొంత వదిలేస్తాయి. సో అలా వేస్ట్ మెటీరియల్స్ ఫామ్లో కొంత వదిలేస్తాయి అన్నమాట. సో ఓన్లీ 10-20% మాత్రమే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అర్థమవుతుంది కదా. సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ ఫామ్లో ఎనర్జీ తయారు చేసుకునేటప్పుడు ఇంత వేస్ట్ అయిపోతుంది. కొంత ఏమో హెయిర్, నెయిల్స్, టీత్ అలాంటి ఫామ్లో వేస్ట్ అయిపోతుంది. సో ఓన్లీ 10-20% ఆఫ్ ఎనర్జీ మాత్రమే నెక్స్ట్ ఆర్గానిజంకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఆ ప్రకారం చూస్తే చూడండి, ప్రొడ్యూసర్లో 100% ఆఫ్ ఎనర్జీ ఉంది, ప్రైమరీ కన్జ్యూమర్స్కి ఓన్లీ 10-20% వెళ్తుంది. వీటిని సెకండరీ కన్జ్యూమర్స్ తింటాయి కదా. ఇప్పుడు 10-20% మనం 100 అనుకోవాలి. దీనిలోంచి సెకండరీ కన్జ్యూమర్కి అందులో ఉన్న 10-20% వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 10-20% మనం 100% అనుకుంటే దీనిలోంచి అంటే ప్రొడ్యూసర్లో ఉన్న ఎనర్జీ మనకి టాప్ కార్నివర్ దగ్గరికి వచ్చేసరికి తగ్గిపోతూ ఉంటుంది. సో అలా చివరి తినే ఆర్గానిజంకి ఎప్పుడు కూడా లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిసీవ్ అవుతుంది. కాబట్టి ఎక్కువ స్టెప్స్ ఉంటే ఇంకా ఎనర్జీ వేస్ట్ అవుతూనే ఉంటుంది కదా. అందుకని ప్రతి ఫుడ్ చైన్లోనూ మనకి మ్యాక్సిమం 3 or 4 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు మీకు, వై డూ మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ చైన్స్ కన్సిస్ట్ ఆఫ్ 4 స్టెప్స్ అన్నాడు. సేమ్ రీజన్ ఏంటి, ఎట్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్ ఓన్లీ 80-90% ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్టెడ్ అండ్ 10-20% ఈజ్ ట్రాన్స్ఫర్డ్. Why do number of organisms are decreased as we move from producer to different level of consumers? నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కూడా డిక్రీజ్ అయిపోతాయి. ప్రొడ్యూసర్స్ చాలా ఉంటాయి, టాప్ కార్నివర్స్ తక్కువ ఉంటాయి. ఎందుకు ఇలా నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కూడా డిక్రీజ్ అవుతున్నాయంటే సేమ్ రీజన్, ఎనర్జీ రిసీవ్ అనేది తగ్గిపోతుంది కదా. సో అందుకని నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కూడా మనకి ఫుడ్ చైన్స్లో తగ్గిపోతూ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ అబౌట్ అవర్ టాపిక్ ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్స్. ఎన్విరాన్మెంట్ డెఫినేషన్ చెప్పుకున్నాము, ఏబయోటిక్ అండ్ బయోటిక్ ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాము, వాటి ఇంటరాక్షన్స్ని మనం ఎన్విరాన్మెంట్ అని పిలుస్తాం. ఫుడ్ చైన్ చెప్పుకున్నాము, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, వాటిలో ఇంటర్లింక్స్ని మనం ఫుడ్ వెబ్ అని పిలుస్తాము. స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్లో మనకి కన్జ్యూమర్స్ ఏంటి, వాటి వేరియేషన్స్ ఏంటో చదువుకున్నాము. ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ దీస్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ సన్. సో ఇంత % ఆఫ్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది, ఇంత % ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఆ టాపిక్. ఈ టాపిక్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.